హైదరాబాద్ నగరం గాఢ నిద్రలో ఉంది. కాని ఆ పాత బంగ్లాలో మాత్రం ఒక ఘోరం జరగబోతోంది. సిటీలోనే ఫేమస్ బిజినెస్ మ్యాన్ రాజశేఖర్ తన గదిలో శవమై పడి ఉన్నాడు. ఇది ఆత్మహత్య అని అందరూ నమ్ముతున్నారు. కాని ఇకరొక చిన్న క్లూ మిగిలి ఉంది. డిటెక్టివ్ విక్కీ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. పోలీసులు దీన్ని ఓవర్డోస్ మెడిసిన్ వల్ల జరిగిన ఆత్మహత్యగా కేసు క్లోజ్ చెయ్యాలనుకుంటున్నాడు. కాని విక్కీ దృష్టి గోడపై ఉన్న గడియారం మీద పడింది. అది 10 గంటల 15 నిమిషాల దగ్గర ఆగిపోయింది. రాజశేఖర్ కుడిచేతి వాటం కలిగిన వ్యక్తి. కాని గ్లాసు మాత్రం టేబుల్కి ఎడమవైపున ఉంది. ఇక్కడే విక్కీకి అనుమానం మొదలైంది. కేసులో 3 ప్రధాన అనుమానితులు ఉన్నారు. అప్పుల్లో ఉన్న తమ్ముడు అజయ్, రాజశేఖర్ ఆస్తిమీద కన్నేసిన పార్ట్నర్ వర్మ మరియు గతవారం రాజశేఖర్తో గొడవపడ్డ సెక్రటరీ స్నేహ. వీరంతా ఆ రాత్రి ఇంట్లోనే ఉన్నారు. కాని ఎవరూ నేరాన్ని ఒప్పుకోవడం లేదు. విక్కీకి సోఫా కింద ఒక చిన్న వస్తువు దొరికింది. అది రాజశేఖర్ తన భద్రత కోసం రహస్యంగా పెట్టిన వాయిస్ రికార్డర్. దాన్ని ప్లే చేయగానే విక్కీకి ఒళ్ళు గగురు పొడిచే నిజం తెలిసింది. ఆ రాత్రి రాజశేఖర్ గదిలోకి ఒకరు వచ్చారు. గ్లాస్లో విషం కలిపారు. కాని ఆ గొంతు ఎవరిది? విక్కీ అందర్నీ పిలిపించాడు. వర్మగారూ, మీకు ఈ గ్లాసు ఎడమవైపు ఉంటేనే కదా అలవాటు అని అడిగాడు. వర్మ కంగారుగా అవును అన్నాడు. వెంటనే విక్కీ రికార్డింగ్ ప్లే చేశాడు. అందులో వర్మ రాజశేఖర్ను బెదిరిస్తున్న మాటలు స్పష్టంగా ఉన్నాయి. ఆ గడియారం ఆగిపోవటానికి కారణం విషం కలిపేటప్పుడు జరిగిన పెనుగులాటలో అది కిందపడటమే. ఎంతటి తెలివైన నేరగాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు. ఆ చిన్న తప్పే వర్మను జైలుపాలు చేసింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలోని సాక్ష్యాలు చివరకు నిజం చెప్పాయి. కేసు క్లోజ్డ్.